వెల్కమ్ టు మాస్క్ న్యూస్. ఆహారం ఆరోగ్యం దీని గురించి చాలామంది చాలా రకరకాలుగా చెప్తూ ఆరోగ్య సూత్రాలని భ్రష్టు పట్టిస్తూ అవి పాటించే వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారని చాలా పరిశోధనలో రుజువైంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఒకరిని చూద్దాం. అతను ఒక మాజీ మోడల్తో పాటు వెల్నెస్ కోచ్ కూడా. అతనికి ఇప్పటి వరకు ఆయనకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. ట్రాయ్ కేసి చాలా ఫిట్గా హెల్తీగా ఉన్నాడు. మీ ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన మూత్రాన్ని తానే తాగుతానని ట్రాయ్ కేసి చెప్పాడు. అదే అతని హెల్త్ సీక్రెట్ అట. రోజు ఉదయాన్నే విసర్జించే యూరిన్ స్టోర్ చేసుకుంటాడు ట్రాయస్కి. దాన్ని 2-3 వారాల పాటు కిణ్వ ప్రక్రియ ద్వారా నిల్వ చేసి తాగుతాడట. యూరిన్లో మూలకణాలు, అమైనో ఆమ్లాలు, యాంటీబాడీలు ఉంటాయని ట్రాయ్ కేసి చెబుతున్నాడు. అలాంటి మూత్రం తాగితే మీ కడుపులో ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలుస్తోందని అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ట్రాయ్ కేసిది సర్టిఫైడ్ హెల్త్ నట్ అని కూడా పిలుస్తారు. అతను ఈ అలవాటు బ్రీత్ వర్క్ కోచ్ నేర్చుకున్నాడట. క్యాన్సర్స్కి కీమోథెరపీని ప్రయత్నించినప్పటికీ తగ్గలేదని, తర్వాత యూరిన్ లూపింగ్ ద్వారా తనను తాను నయం చేసుకున్నానని చెప్పాడు. యూరిన్ లూపింగ్ అంటే కొన్ని రోజుల పాటు వాటర్తో పాటు మూత్రాన్ని కూడా తాగే ప్రక్రియ. 20 ఏళ్లుగా అతను యూరిన్ లూపింగ్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇప్పుడు అది ఆయన రోజువారీ అలవాటుగా మారింది. టాయిలెట్కు పోయి యూరిన్ విసర్జించే సమయంలో ముందు కొంచెం మూత్రాన్ని విసర్జించి మధ్యలో భాగాన్ని ఆయన త్రాగటానికి ఉపయోగిస్తాడు. ఇలా చేయటం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు, అతను దాన్ని ఉదయాన్నే స్నానం చేసే ముందు శరీరానికి రాసుకుంటానని కూడా చెబుతున్నాడు. కానీ డాక్టర్లు, న్యూట్రిషన్లు మాత్రం ట్రాయస్కి విధానంతో తీవ్రంగా విభేదిస్తున్నారు. యూరిన్ అంటే శరీరం వదిలించుకునే పూర్తి వ్యర్థ పదార్థం అని డాక్టర్ మైకేల్ అజీజ్ అంటున్నారు. మూత్రంలో ఎక్కువగా నీరు, ఉప్పు ఉంటాయి. ఇది మిమ్మల్ని నిర్జలీకరణం చేస్తుంది. మూత్రపిండాలు మీ శరీరంలోని విషాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ మీరు మళ్ళీ ఆ విషాన్ని తాగితే తిరిగి ఒంట్లోకి పాయిజన్ ఎక్కించినట్లే అవుతుందని అన్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో యూరిన్లో ఈకోలై వంటి బ్యాక్టీరియా ఉంటుంది. దానిని తాగితే తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందని ఆయన వివరించారు. యూరిన్ తాగటం వల్ల జీర్ణ వ్యవస్థలోకి విష ప్రయోగం చేస్తున్నట్టే అని చెప్పారు. అయితే మార్నింగ్ చేసే యూరిన్ మెలటోనిన్ మాత్రం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది మీ మెంటల్ హెల్త్ నిద్రను కాపాడుతుందని డాక్టర్ మైకేల్ అజీజ్ అన్నారు. అయినా సరే యూరిన్ త్రాగటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన చెప్తున్నారు. కాబట్టి గుడ్డిగా ఈ ఆరోగ్య సూత్రాలని ఎలాగంటే అలాగా నమ్మకండి. మీకేదైనా సమస్య ఉంటే సర్టిఫైడ్ డాక్టర్ని మీరు కలిసి వారి యొక్క సూచనలను పాటించాల్సిందిగా కోరుతున్నాం. అంతేగాని మీ జీవితాలని అర్ధాంతరంగా ముగించుకోవటం అనేది అంత మంచి విషయం కాదని భావిస్తున్నాం. దీని పూర్తి వివరాలు ఇంకొక ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ మాస్క్ న్యూస్.